చూస్తే పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ప్రతిస్పందన ఎలా ఉంటుందో అని పాక్ వణికిపోతోంది. భారత్ ఎప్పుడు సైనిక దాడికి దిగుతుందో అని భయపడిపోతోంది. దీంతో పలు దేశాల మద్దతు కూడగట్టుకునే పనిలో పడింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్కు చైనా మద్దతు తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పాక్ అధ్యక్షుడు జర్దారీతో చైనా ప్రతినిధి భేటీ అయ్యారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే పాక్ కు అండగా ఉంటామని చైనా హామీ ఇచ్చినట్లు సమాచారం. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ప్రతిస్పందన ఎలా ఉంటుందో అని పాక్ వణికిపోతోంది. భారత్ ఎప్పుడు సైనిక దాడికి దిగుతుందో అని భయపడిపోతోంది. దీంతో పలు దేశాల మద్దతు కూడగట్టుకునే పనిలో పడింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ కు చైనా మద్దతు తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ భారత్ సంబంధాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు అయితే నెలకొన్నాయని చెప్పొచ్చు. భారత్ సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసిన తర్వాత పాకిస్తాన్ కి ఏదైతే నీటి ప్రవాహాలను నియంత్రించేందుకు కూడా చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే చైనాలో కూడా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. చైనా రాయబారి జియాంగ్ జైడాంగ్ పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దార్ తో సమావేశమయ్యారు. ఈ భేటీలో చైనా పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి సంబంధాలను వారిద్దరు కూడా మరోసారి గుర్తు చేసుకున్నారు. దీంతో పాటు దక్షిణాసియాలో శాంతి స్థిరత్వం కోసం చైనా ఎల్లప్పుడూ పాకిస్తాన్ కి అండగా నిలుస్తుందని కూడా ఆయన మద్దతునిచ్చినట్లుగా వార్తలైతే వస్తున్నాయి. చైనా పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి నిష్పక్షపాత విచారణ జరపాలని సూచించింది. అంతేకాకుండా భారత్ పాకిస్తాన్ ను సమయం పాటించాలని కూడా కోరింది. అయితే ఈ రోజు పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి వార్తలు చైనా పూర్తిగా పాకిస్తాన్ కు మద్దతుగా అండగా నిలవబోతుంది అన్నది పాకిస్తాన్ మీడియా ప్రచారం చేసుకుంటూ ఉంటుంది. అయితే ఇందులో ఎంత మేరకు నిజం ఉన్నదైతే ఇంకా తెలియలేదు. మరికొద్ది సేపట్లో దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే మరోపక్క ఇండియాలో కూడా సీరియస్ మీటింగ్స్ అయితే జరుగుతున్నాయి. ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే సరిహద్దుల వెంట ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అన్నది ఒక నివేదిక రూపంలో రక్షణ శాఖ కార్యదర్శి భారత ప్రధానికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. గతంలో మనం చూసాం ఈ యొక్క వరుస భేటీలు భారత త్రివిధ దళాధిపతులతో కూడా ప్రధాని మోదీ వరుస భేటీలు నిర్వహించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, పాకిస్తాన్ గట్టి బుద్ధి చెప్పే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నా పూర్తి స్వేచ్ఛను త్రివిధ దళాలకు ఇచ్చారు. నిన్న మోదీ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ తో కూడా భేటీ అయ్యారు. ఆ తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ముగ్గురు సైనిక దళాధిపతులతో కూడా భేటీ అయ్యారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ జోవల్ తో కూడా భేటీ అయ్యారు. వరుసగా ఈ భేటీలు అయితే జరుగుతున్నాయి. దాంతో పాకిస్తాన్ కొంత ఆందోళనకు గురవుతుంది. ఏం జరుగుతుంది అన్నది కూడా కొంత ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. భారత ప్రభుత్వం పాకిస్తాన్ వ్యతిరేకంగా అనేక చర్యలు ఇప్పటికే చేపట్టింది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాటు పాక్ విమానాలకు భారత గగనతలాన్ని నిషేధించింది. పాక్ నుంచి ఎగుమతులు దిగుమతులు నిలిపివేసింది. నౌకాశ్రయాలను కూడా పూర్తిగా వాళ్లకు సస్పెండ్ చేసింది. సో ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని మోదీ త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనివ్వటం, దాడి చేయాల్సినటువంటి లక్ష్యాలను, దాడి సమయాన్ని కూడా త్రివిధ దళాలే నిర్ణయిస్తానని కూడా మోదీ స్పష్టం చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆ మేరకు త్రివిధ దళాధిపతులు అదేవిధంగా రక్షణ శాఖకు సంబంధించిన అధికారులతో ప్రధాని మోదీ భేటీ కావడం అన్నది కొంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయని చెప్పొచ్చు. ఈ పరిణామాల నేపథ్యంలోనే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను ఖాళీ చేయడం ప్రారంభించింది. భారత వైమానిక దళం ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి గంగా ఎక్స్ప్రెస్ పై కూడా యుద్ధ విమానాల ల్యాండింగ్ టేకాఫ్ విన్యాసాలను కూడా నిర్వహిస్తుంది గత 3 రోజులుగా. సో ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే చైనా రాయబారి జియాంగ్ జైడాంగ్ పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దార్ తో ఈ రోజు సమావేశం కావడం, అక్కడ పాకిస్తాన్ కి పూర్తి మద్దతు ఇస్తా అంటూ ఈ యొక్క వార్తలు రావడం కూడా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇంకా భారత్ కూడా నదీ జలాల ఒప్పందం రద్దు తర్వాత మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ రోజు పాకిస్తాన్ కు సమాచారం అందించకుండానే ప్రాజెక్టుల నిర్మాణానికి
పవర్ Okay. ప్రాజెక్టుల నిర్మాణానికి భారత్ సిద్ధమైంది. చీనాబ్ నది పైన సలాల్ డ్యామ్, బాగ్లిహా డ్యామ్ గేట్లు మూసేసింది. ఇప్పటికే జల సంక్షోభంతో వెళ్లాడుతున్నటువంటి పాకిస్తాన్ భారత్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో మరింత సంక్షోభంలోకి వెళ్లే అవకాశాలున్నాయి. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.